నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ తోడేళ్లు మనుషులపై పగబట్టాయా నక్కలు నక్కి దాడులు చేయడం వెనుక కారణం ఏంటి ఉత్తరాదిన యూపీలో అడవి జంతువులు ఊళ్లపై పడి ప్రజలపై ఎందుకు అటాక్స్ చేస్తున్నాయి మనిషి రక్తాన్ని రుచిమరిగాయా ఇది జంతువుల ప్రతీకారమా మారుతున్న వాతావరణ పరిస్థితుల ఫలితమా అసలేం జరుగుతోంది రక్తం రుచి మరిగిన తోడేళ్లు మనుషులపై పడి చీల్చి చెండాడుతున్న నక్కలు యూపీని వణికిస్తున్న అడవి జంతువులు అడవి నుంచి తిన్నగా ఊళ్లపైకి వస్తాయి మాటు వేస్తాయి మనిషి కనిపిస్తే మీద పడి కరిచేస్తాయి రక్తం తాగుతాయి అంతటితో ఆగవు డెడ్ బాడీల్ని అడవిలోకి లాక్కెళ్లిపోయి పీక్కు తింటాయి ఇది ఇప్పుడు యూపీలో దాడులు చేస్తున్న తోడేళ్లు నక్కల తీరు గ్రామాలకు గ్రామాలే ఈ తోడేళ్లు నక్కల పేరు వింటే హడలెత్తిపోతున్నాయి 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో తోడేళ్ల దాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికే 12 మందిని పొట్టనబెట్టుకున్నాయి మరెంతో మందిని గాయపరిచాయి తోడేళ్లు మనిషి రక్తాన్ని బాగా రుచిమరిగాయి దాడి చేసి చంపేస్తున్నాయి ఎక్కువగా చిన్నపిల్లల్నే తోడేళ్లు టార్గెట్ చేస్తున్నాయి దీంతో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోయే పరిస్థితి నరమాంసం రక్తానికి అలవాటు పడ్డ తోడేళ్లు రోజుకో గ్రామాన్ని ఎంచుకుంటున్నాయి కంటపడిన పిల్లలను వెంటాడి చంపేస్తున్నాయి ప్రధానంగా ఇంటి ముందు ఆడుకునే చిన్న పిల్లలను టార్గెట్ చేసి పొట్టనబెట్టుకుంటున్నాయి అంతటితో ఊరుకోకుండా అడవుల్లోకి తీసుకెళ్లి పీక్కు తింటున్నాయి ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు యూపీలోని బహ్రైచ్ ప్రాంతానికి భారీగా వరదలొచ్చాయి గఘరా నది ఉప్పొంగి ప్రవహించింది ఈ సమయంలో తోడేళ్ల ఆవాసాలున్న గుహలను కూడా వరద నీరు ముంచెత్తింది ఈ ఘటనలో చాలా తోడేళ్ల పిల్లలు చనిపోయాయని అటవీ అధికారులు చెబుతున్నారు ప్రకృతి విపత్తులు ఇతర కారణాలతో అడవిలో ఆహారం దొరక్కపోయినా అటవీ ప్రాంతం పరిధి తగ్గిపోయినా జనావాసాల మధ్యకు ఈ అడవి జంతువులు వస్తాయి మొదట్లో అవి ఆవులు మేకలు వీధి కుక్కలు పిల్లులు ఇతర జీవాలపై దాడి చేసి చంపేవి అదే సమయంలో ఒంటరిగా మనుషులు కనిపిస్తే వాళ్లపై దాడి చేస్తుంటాయి నరమాంసం రక్తం అలవాటు చేసుకుని మనుషులను టార్గెట్ చేయడం అలవాటు చేసుకున్నాయి వాతావరణ మార్పుల వల్లే ఇలా జరుగుతున్నాయని వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు మనం వాటి ఆవాసాలని అంటే అడవులను ధ్వంసం చేయటం వలన అడవుల్లో ఉండాల్సిన జంతువులు మన ఊళ్ళపైకి రావటం జరుగుతుంది ఇప్పటికే తోడేళ్ల గుంపు దాడులతో హల్చల్ చేస్తుండగా ఇప్పుడు నక్కలు కూడా అటాక్స్ చేస్తున్నాయి ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో 2 గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి చిన్నారులతో సహా చాలా మంది పెద్దవాళ్లు కూడా నక్కల దాడుల్లో గాయపడ్డారు జహానాబాద్ ప్రాంతంలోని సుస్వార్ పంచోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై నక్కలు అటాక్ చేశాయి చిన్నారులను కాపాడేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా దాడికి తెగబడ్డాయి ఓవైపు నక్కలు ఇంకోవైపు తోడేళ్ల దాడులతో 30 గ్రామాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి ఎప్పుడేం జరుగుతోంది తెలియని పరిస్థితి ఉంది తోడేళ్లు గుంపులుగా వస్తున్నాయి ఒక్కో రోజు ఒక్కో ఊరిని ఎంచుకుని అటాక్స్ చేస్తున్నాయి అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో తోడేలు కూడా ఒకటి ఎప్పుడూ గుంపుగా ఉండే తోడేళ్లు గ్రూప్గానే ఇతర జంతువులపై అటాక్ చేస్తుంటాయి కొన్నిసార్లు సింహాలు పులుల పిల్లలను కూడా ఇవి వేటాడేందుకు ప్రయత్నిస్తుంటాయి అలాంటిది తోడేళ్ల గుంపు ఏకంగా మనుషులపై దాడి చేసి చంపుతున్నాయి వీటికి నక్కలు కూడా తోడయ్యాయి దీంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది తోడేళ్లు నక్కలే కాదు ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి అసలు ఎందుకిలా జరుగుతోంది పులులు సింహాలు ఎలుగుబంట్లు ఇలాంటివి అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఊళ్లలోకి చొరబడి పెంపుడు జంతువులు కోళ్లు ఇతర మూగజీవాల ప్రాణాలను తీస్తుంటాయి ఇది మామూలే కాని యూపీలో తోడేళ్లు అలా కాదు గుంపుగా వచ్చి మనుషులను అందులోనూ పసిపిల్లలను టార్గెట్ చేసి చంపుతున్నాయి పెద్దవాళ్లను తీవ్రంగా గాయపరుస్తున్నాయి
యూపీలో తోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించడం ఇదేం తొలిసారి కాదు. 1996లో ప్రతాప్గఢ్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 10 మందికి పైగా చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. తోడేళ్లు పిల్లలపై దాడి చేసి చంపేసిన తరువాత ఆ గ్రామానికి దగ్గరలో తోడేళ్ల పిల్లల కళేబరాలను గ్రామస్తులు గుర్తించారు. అంటే తమ కుటుంబానికి హాని జరిగిన ప్రతిసారి అవి రియాక్ట్ అయ్యి జనావాసాలపై పడుతుంటాయన్నది అర్థమవుతోంది. తోడేళ్లు, నక్కలు ఇవి ఈజీగా దొరికే ఫుడ్ కోసం ఎక్కువగా వెదుకుతాయి. అడవుల్లో సింహాలు, పులులు, ఇతర క్రూర మృగాలు వేటాడి తిని మిగిలిపోయిన మాంసాన్ని తింటుంటాయి. మనుషుల మృతదేహాలు, ఇతర జంతువుల కుళ్ళిన డెడ్ బాడీలతో కడుపు నింపుకుంటాయి. తమకంటే బలమైన, భారీగా ఉండే జంతువుల జోలికి ఇవి వెళ్లవు. అటవీ ప్రాంతంలో వరదలకు వాటి ఆవాసాలు కొట్టుకుపోయాయి. నిలువ నీడలేదు, తినేందుకు ఆహారం కొరత. వీటికి తోడు తమ గూడు, పిల్లలను కోల్పోయిన కోపం. ఇలా పలు కారణాలతో ఊళ్లపైకి ఈ జంతువులు పడుతుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి. మరోవైపు అడవుల ఆక్రమణలు కూడా పెరుగుతున్నాయి. దీంతో అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. అడవుల్లో తిండి దొరకనప్పుడు జంతువులు గ్రామాల్లో ఆహారం కోసం వేటాడటం మొదలు పెడుతున్నాయి. వాటి సహజ గుణాలను మార్చుకుంటున్నాయి. మనిషి రక్తం, మాంసం రుచి మరగడంతో గ్రామాలను ఎంచుకుని దాడులు చేస్తున్నాయని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమని కూడా అంటున్నారు. తోడేళ్లు, నక్కల దాడి నుంచి బయటపడేందుకు యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసులు, ఇతర సిబ్బందితో నిఘా పెంచింది. ఏనుగు పేడకు నిప్పు పెట్టడం, దగ్గరలో ఏనుగు లాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించడం ద్వారా తోడేళ్లను జనాలకు దూరంగా వెళ్లేలా చూస్తోంది. అడవుల్లో టెడ్డీ బేర్లను పెట్టి తోడేళ్ల గుంపు కదలికలను పసిగట్టే ప్లాన్స్ కూడా వేస్తున్నారు. లేటెస్ట్ గా షార్ప్ షూటర్లు కూడా ఫీల్డ్లోకి దిగారు. దొరికిన తోడేళ్లను దొరికినట్టు పట్టేస్తున్నారు. ఉచ్చులు, బోన్లతో పాటు గ్రామ పరిసరాల్లో డ్రోన్లతో నిరంతరం నిఘా పెడుతున్నారు. అయితే తోడేళ్లు ఎప్పటికప్పుడు తాము ఉండే చోటుని మార్చుకుంటున్నాయి. పక్క గ్రామాలకు వెళ్లి దాడులకు దిగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు కూడా రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా కనిపిస్తున్న పిల్లలు, పెద్దవాళ్లను వెంబడించి కరుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రజలు కుక్కల బారిన పడ్డారు. కొందరు చిన్నారుల ప్రాణాలను కూడా తీశాయి వీధి కుక్కలు. వీటికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. దారిన పోయే ఆకతాయిలు దాడులకు దిగుతుండటంతో కుక్కల్లో అభద్రతాభావం పెరుగుతోంది. ఇది దాడులకు కారణమనేది ఒక వాదన. మరోపక్క రోడ్లపై చికెన్, మటన్ షాపులు పెరగడంతో వాటి వ్యర్థాలను కుక్కలు తింటుంటాయి. అవి దొరక్కపోయినప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయని కొందరు వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మొత్తానికి అటు అడవుల్లో జంతువులు, ఇటు వీధుల్లో కుక్కలతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు మాత్రం అసాధారణ విషయమని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటోంది. నీటి లభ్యత, ఆహార లభ్యత సరిగా లేకపోవటం వల్ల ఈ వీధి కుక్కలు వాటి బిహేవియర్లో, ప్రవర్తనలో విపరీతమైన మార్పుల వలన ఈ దాడులకు కొన్ని కారణాలుగా మనం చూడవచ్చు. రేబిస్ బారిన పడటం లేదా వాటికి కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడం కూడా కారణమయ్యుండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన జంతువులు మనుషులపై అటాక్స్ చేసే అవకాశాలుంటాయనేది వెటర్నరీ వైద్యులు చెప్పే మాట.